మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు. ఈ జన్మదిన వేడుకలు సందర్భంగా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకంటే పేదలకు సంక్రాంతి పండుగ లాంటిది. ఎందుకంటే ఆయన పేదల పక్షపాతి కాబట్టి ప్రతి పేదలు కూడా దీని ఒక పండుగలాగా జరుపుకుంటారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను పైకి జరిగిందా నేను చెప్తాను చూడు. హార్ట్ బీట్ పోతుంది. Happy birthday! జై జగన్! జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం! జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం! ఫోటోగ్రాఫర్ కొద్ది వెనకాలరా, మొత్తం నీ కెమెరా ఫ్లాష్ వస్తూ ఉంది. సందర్భంగా మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వాడవాడ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా స్వచ్ఛందంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా ఈరోజు సొంతపేటలో కూడా అన్నదానం, అదేవిధంగా కేక్ కటింగ్, పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. వాడవాడలో ఈరోజు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని స్వచ్ఛందంగా వచ్చి ప్రజలందరూ కూడా పాల్గొనడం, అందరూ కూడా బ్రహ్మాండంగా కూడా దీని ఒక పండుగ వాతావరణం లాగా నిర్వహించడం కూడా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న 27లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా మా ఎంసీ విజయానంద రెడ్డి గారు కూడా మంచి మెజారిటీతో అవుతారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు. మన నాయకుడు
మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనమందరం ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో అనేక స్థలాల్లో జన్మదిన వేడుకలకు ప్రిపేర్ చేయడం జరిగింది నాయకులందరూ కలిసి. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే ప్రిపేర్ చేశారో అక్కడికి మీరందరూ కూడా అందరం కలిసినట్టుగా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏ కార్యక్రమం మనం చేపట్టినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమానికి కూడా భయపడకుండా ముందుండి కలిసికట్టుగా సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా 27వ తారీఖు నాటికి విద్యుత్తు మీద పేదలకు విద్యుత్తు భారం 16,000 కోట్లు పేదల మీద మోపారు కాబట్టి విద్యుత్ డిఈ ఆఫీసులందు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మనమందరం 1 కిలోమీటర్ నుంచి పాదయాత్ర చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రతి కార్యకర్త కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 3వ తారీఖు నాటికి చదువుకున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండు ఏది కూడా రాలేదు కాబట్టి దాని మీద కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి 3వ తారీఖు కూడా మీరందరూ ఒక సైనికుల్లాగా రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆయనకి ఇచ్చే జన్మదిన కానుకలు ఏమంటే ఆయన నిర్దేశించినటువంటి కార్యక్రమాలని మనం బ్రహ్మాండంగా చేసినప్పుడే అదే ఆయనకు నుండి 100 ఆవిసని సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం అందరం ఐక్యమత్యంగా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.
నాయకత్వం గ్రాఫర్ గారు, ఫోటోగ్రాఫర్ గారు, స్వామి గారు, స్వామి వస్తాను రైటింగ్ చెప్తానే ఉండి ముందర పోతే ఎట్లండి. ఫోటో కాదు స్వామి, వీడియో. ఫోటోతో నాకేం పని. అటు తిరుగునా వెనక్కి రా. అందరు కలిసి బాబా బ్రదర్ జరగాలి. சாப்பாடுக்கு பொறுமையா வாங்கிக்கலாம். సంతపేట 4 డివిజన్లకు సంబంధించి ఈ రాజభవన్ చెట్టు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మన జ్ఞాన జగదీష్ గారి ఆధ్వర్యంలో అందరి కార్పొరేటర్ల సహకారంతో అనేక మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో మనందరం కూడా విభేదాలు పక్కన పెట్టి మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా పాలకపక్షం కంటే అదిరిపోయే విధంగా బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు అనే నినాదంతో మనం ప్రతి కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మనమందరం ఒక సైనికుల్లాగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున మా నాయకుడు, మా పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సంతపేటలో చిట్ట చివరిదిగా జన్మదిన వేడుకలు ముగించడం జరిగింది. ఉదయం నుంచి అన్ని ఏరియాల్లో వాడవాడలా ఒక పండుగ వాతావరణంతో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం జరిగింది. ఆయా ఏరియాలో ఆ నాయకుల సారథ్యంలో కార్పొరేటర్లందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేశారు. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్స్ జరిగి గట్టిగా 6 మాసాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని ఇంత ఆనందంగా చేస్తారని మేము కూడా ఊహించలేదు. కాబట్టి మేము ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఏ కార్యక్రమాన్నైనా మేమందరం మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వాడవాడన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవడం ఖాయం. అదేవిధంగా మా చిత్తూరు నియోజకవర్గానికి ఎంసీ విజయానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా గెలవడం కూడా ఖాయం అనేసి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూస్తే కానివ్వండి, స్వచ్ఛందంగా పలు వార్డుల్లో పలు చోట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వాళ్ళకి తోచిన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ఎక్కడ చూసినా కూడా అడ్డంకులు కూడా పోలీసు వారు కల్పించడం చాలా దారుణం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ టీడీపీ నాయకులకి ఎక్కడ కూడా ఏదైనా జన్మదిన సందర్భంగా ఎక్కడ కానీ ఏదైనా వేడుకలు జరుపుకుంటా ఉంటే మేము ఎక్కడ కూడా అడ్డుపడడం ఎక్కడ కూడా జరగడం లేదు. కానీ ఈరోజు చూస్తే కానివ్వండి, అడుగడుగునా కూడా మాకు అడ్డం వేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాం. ఈరోజు కొన్ని పత్రికల్లో చూస్తూ ఉంటే ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడు పోయేసి కొన్ని కార్పొరేటర్లు టీడీపీకి చేరినారనేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎవరు అమ్ముడు పోవడం లేదు. గవర్నమెంట్లో ఏదో కొన్ని పనులు జరుగుతుందనేసి ఒక కారణంతో వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎవరైతే కార్పొరేటర్లు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకే వస్తారు. ఇది ఖచ్చితం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. డెవలప్మెంట్ జరుగుతుందని ఒక ఆశతో వెళ్ళినారు, అంతేగాని డబ్బులు తీసుకొని పోయినారనేది మాత్రము చాలా తప్పనేసి కూడా ఆ యొక్క ప్రతిపాదన చాలా తప్పనేసి కూడా నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను.